కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును అర్ధరాత్రి విజయవాడకు తరలించారు. భారీ భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టు ఆదేశాలతో విజయవాడకు తీసుకొచ్చారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును అర్ధరాత్రి విజయవాడకు తరలించారు. భారీ భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టు ఆదేశాలతో విజయవాడకు తీసుకొచ్చారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును అర్ధరాత్రి విజయవాడకు తరలించారు. భారీ భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టు ఆదేశాలతో విజయవాడకు తీసుకొచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కోడికత్తి కేసులో అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్ గత రాత్రి జగన్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ ని విశాఖపట్నం నుంచి విజయవాడ తరలించారు. ఏదైతే ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించడం జరిగిందో, ఎన్ఐఏ గత వారం రోజులుగా కూడా దాదాపు 1వ తారీఖు నుంచి కూడా ఈ ప్రాసెస్ ని పూర్తిగా విశాఖపట్నంలో ఉన్నటువంటి కోర్టు ద్వారా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పత్రాలు ఉన్నాయో అన్నింటినీ కూడా విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టు ఏదైతే నిత్యం ఎన్ఐఏ కేసులు చూస్తున్నారో ఆ కోర్టుకు తరలించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు ఇక్కడ నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏడో మెట్రోపాలిటన్ జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వినతి మేరకు ఇక్కడ నుంచి 2 రోజుల క్రితం ఆ కేసుని అక్కడ తరలించారు. ఆ దస్త్రాలను కానీ వాటికి సంబంధించిన అన్ని వివరాలను కూడా అక్కడ తరలించడం జరిగింది. గత రాత్రి శ్రీనివాస్ ను కూడా ఆ కోర్టుకి తరలించేందుకు విశాఖపట్నం నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు ఆ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. హాజరుపరిచిన తర్వాత ఇకపై నుంచి అంటే విజయవాడ కానీ లేదా ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని ఉంచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే హాజరుపరిచిన తర్వాత మళ్ళీ తిరిగి విశాఖపట్నం తీసుకొస్తారా ఏంటనేది అక్కడ డెసిషన్ బట్టి తెలుస్తుంది. అయితే మోస్ట్లీ ఇకపై నుంచి ఈ కేసుకు సంబంధించి విశాఖపట్నంలో కాకుండా ఇంకా ప్రతిసారి కూడా విజయవాడలో ఈ కేసు సంబంధించి ప్రతిసారి విచారించేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్ ని కూడా ఇంకపై నుంచి అక్కడే హాజరుపరుస్తారని చెప్పి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే దీనిపైన ఇక్కడ ఎవరైతే సలీం అని న్యాయవాది ఉన్నారో, అంటే కేసును ఖచ్చితంగా ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దీన్ని ఇక్కడ వాదించాలని చెప్పి తన తరఫున నేను కోర్టులో వేస్తానని చెప్పి ఎవరైతే శ్రీనివాస్ తరఫున ఉన్నటువంటి న్యాయవాది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్ మరోవైపు ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి చెందినటువంటి పోలీసులు దర్యాప్తు దాదాపుగా ఇదైంది. కాకపోతే ఇందులో ఎవరైతే ప్రత్యక్ష దాడికి గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం నేరుగేంత వరకు అతను వాంగ్మూలం కానీ ఇది కానీ ఇవ్వలేదు. మిగతా సంబంధించి ఏదైతే నిందితుని కానీ అతను సంబంధించిన అందరికీ సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా సేకరించడం కానీ విచారణ కానీ పూర్తయింది. అయితే ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా మళ్ళీ ఎవరైతే దాడికి గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళని కానీ పిలిచి దర్యాప్తు చేస్తారా లేదా అనే విషయాలు అయితే తేడాలి. పైన పూర్తి స్థాయిలో ఎన్ఐఏ ఈ కేసుని దర్యాప్తు చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు.